Pre-diabetes. 1 in every 3 individuals has pre-diabetes in our country. ఒక 120 crore populationలో 1/3, which implies up to 30 to 40 crores of our Indian population is pre-diabetic. And majority of them don't know they are pre-diabetic. As there are no major symptoms, వాళ్ళకి ఏమీ symptoms కనబడకపోవడం వలన they completely land up in diabetes and start medications. So let's discuss about pre-diabetes. What are some of the symptoms present in pre-diabetes, causes of pre-diabetes, treatment for pre-diabetes, and how do we do diabetes reversal to protect ourselves. Handy, this is Dr. P. Ravi Kiran, general physician, diabetologist, and preventive medicine specialist at Owners Robotics Hospital, Champapet. What is pre-diabetes? Pre-diabetes is the phase before diabetes. ఈ డయాబెటీస్ కానివ్వండి, ప్రీ డయాబెటీస్ కానీ రావడానికి గల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం అవుతుందో, విచ్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ద బాడీ స్లోలీ స్టార్ట్స్ గోయింగ్ ఇన్ టు ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్. నార్మల్గా ఏమవుతుందంటే, వెన్ దర్ ఇస్ ఎ నార్మల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఒక మాలిక్యూల్ ఆఫ్ ఇన్సులిన్ ఒక మాలిక్యూల్ ఆఫ్ షుగర్ని సెల్లోకి పంపించగలిగితే, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ద రిక్వైర్మెంట్ ఫర్ ఇన్సులిన్ షూట్స్ అప్. ఇనీషియల్గా కొన్ని రోజుల వరకు ప్యాంక్రియాటిక్ సెల్స్ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి దాన్ని కవర్ చేసుకుంటాయి. యాజ్ దెర్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్యాంక్రియాస్ వర్క్ ఓవర్ టైమ్ టు సెక్రెట్ మోర్ ఇన్సులిన్ టు మెయింటైన్ ద బాడీ ఫంక్షన్స్. కానీ మెల్లగా వెన్ ద ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ స్టార్ట్ ఫెయిలింగ్, అంటే ఎప్పుడైతే సరిపోని మోతాదులో మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతాయో, ఇనీషియల్ స్టేజ్ వచ్చేదాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. ప్రీ డయాబెటీస్ బ్లడ్లో మనకి ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, ఫాస్టింగ్ షుగర్స్ బిట్వీన్ 110 to 125, post-lunch sugars between 140 to 180, HbA1c values of between 5.7 to 6.4. ఈ వాల్యూస్లోకి వచ్చినప్పుడు అర్థం ఏంటంటే, pancreas are slowly starting to fail and they are not able to produce insulin, so the sugars are starting to rise. వీటితో పాటు there are other multiple things which happens in pre-diabetic patients. వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, లేకపోతే స్కిన్ డార్కెనింగ్ కానీ, ఇట్లాంటి మల్టిపుల్ సైన్స్ అయితే we will discuss about them more in detail. So in pre-diabetic patients, what are the symptoms? Because we have already discussed about the cause, we will discuss about the symptoms. Unfortunately, majority of the patients don't have any symptoms. Some patients may have some symptoms in the form of weight gain, increased appetite after food, అంటే రాత్రి తిన్న తర్వాత మళ్ళీ 2-3 hours తర్వాత ఆకలి వేయడము, బరువు పెరగడము, మెడ దగ్గర నల్లగా అకాంథోసిస్ రావడము, or it's increased urination at night, PCOS problems for females, ఆర్ బర్నింగ్ మిక్చరేషన్, ఇలా నాన్ స్పెసిఫిక్ సింటమ్స్ అండ్ సైన్స్ కొన్ని రావచ్చు. అందులో అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే మన మెడ దగ్గర నల్లగా అవ్వడము ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ సైన్స్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీకు కనుక మీ మెడ దగ్గర కనుక నలుపు ఉన్నట్టయితే మీకు షుగర్ వచ్చే రిస్క్ ఉంది, తస్మాత్ జాగ్రత్త. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ ప్రీ డయాబెటీస్. వీటితో పాటు దెర్ ఆర్ సమ్ నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ వేర్ ద పేషెంట్స్ మే ఫీల్ వీక్నెస్, అంటే కొంచెం వర్క్ చేసినప్పుడు అలసిపోయినట్టు అనిపించడం, వర్క్ చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. How do we diagnose pre-diabetes? Unfortunately, these major symptoms చాలా వరకు ఎవరు గుర్తుపట్టకపోవడం వలన దే ల్యాండ్ అప్ ఇన్ డయాబెటీస్ అండ్ కమ్ టు అస్. సో మీరు ప్రీ డయాబెటీస్ గుర్తుపట్టాలి అంటే యూ హ్యావ్ టు గెట్ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ ఇంక్లూడ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్ అబ్డామినల్ పెల్విస్ టు రూల్ అవుట్ ఫ్యాటీ లివర్, అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ టు సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బ్లడ్ షుగర్స్ ఇన్ ద యూరిన్. ఇవన్నీ మనం ఎవరికి చేయాల్సి వస్తుంది? మనం అందరికీ చేయలేం, అంటే ఎంటైర్ పాపులేషన్ మనం చేయలేం. హూ ఆర్ ద ఐడియల్ క్యాండిడేట్స్ హూ షుడ్ గెట్ టెస్టెడ్ టు సీ ఫర్ ప్రీ డయాబెటీస్? ద క్యాండిడేట్స్ హూ షుడ్ బి గెట్టింగ్ అంటే ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో, అంటే హూ సిట్ లాట్ ఆఫ్ టైమ్ ఆర్ హూ స్లీప్ అట్ మ్యాక్సిమం టైం ఎక్కువ యాక్టివిటీ లేకుండా కంప్యూటర్ వెనకాల కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఐడియల్ క్యాండిడేట్స్ టు గెట్ దెమ్సెల్వ్స్ చెక్ ఫర్ ప్రీ డయాబెటీస్. అలానే ఎనీ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీ పేరెంట్స్ డయాబెటిక్ ఉన్నా కానివ్వండి, అంటే ఫ్యామిలీలో డయాబెటీస్ ఎక్కువ మందికి ఉన్నా కానివ్వండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ టు గెట్ టెస్టెడ్ ఫర్ ప్రీ డయాబెటీస్. వీటితో పాటు యూ కన్జ్యూమ్ అవుట్ సైడ్ ఫుడ్, మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నా, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నా, ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఉన్నా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రీ డయాబెటీస్ కోసం చెక్ చేసుకోవడం బెటర్. సో మేక్ షూర్ యూ గెట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఎర్లీ అండ్ ట్రీట్ ఇట్ ఎర్లీ. సో then what is the treatment for pre-diabetes? This is the most important thing. Pre-diabetes కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, మెటబాలిక్ సిండ్రోమ్ లైక్ హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, వీటన్నిటికీ కూడా there are 5 different causes. One is genetic, the next is diet, lifestyle, stress and sleep. మనం జెనెటిక్ చేంజెస్ని మనం ఏం చేయలేం,
But if we are able to control the other four things, we can control the side effects of genetic factors also. So the first most important thing is diet changes. Diet lo kuda calorie restriction, portion control is the most important thing. Portion control with high fiber, low carbohydrate, and high protein diet gives us satiety and makes sure that our insulin resistance comes down. సో డైట్ చేంజెస్తో పాటు మేక్ షూర్ యూ కన్జ్యూమ్ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్, అన్ప్రాసెస్డ్ ఫుడ్. మీరు మైదా కానివ్వండి, వైట్ రైస్ కానివ్వండి, బయట మనకి దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకెట్స్లో దొరికే ఫుడ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. వీటిని తగ్గిస్తూ ఫైబర్ ఫుడ్ని ఇంక్రీజ్ చేసుకొని మేక్ షూర్ యూ ఈట్ ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ టు మేక్ షూర్ దట్ ద ఫైబర్ కంటెంట్ ఇస్ గుడ్. వీటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్. నేను ఒక 3 టిప్స్ మీకు చెప్తాను. ఇది ఫాలో అయినట్టయితే మీరు ప్రీ డయాబెటీస్ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ పోస్ట్ మీల్ వాకింగ్. తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత 15 నిమిషాలు తేలిగ్గా నడిచినట్టయితే దట్ వుడ్ హెల్ప్ అస్ యూటిలైజ్ అవర్ షుగర్స్ న్యాచురల్లీ. సో పోస్ట్ మీల్ వాకింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక 20 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్, అండ్ వెన్ ఎవర్ యూఆర్ ఆన్ ఎనీ ఫోన్ కాల్స్, మీరు మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి, మీ వర్క్ రిలేటెడ్ కానివ్వండి, మీరు ఫోన్ మాట్లాడితే మేక్ షూర్ దట్ యూఆర్ టేకింగ్ దట్ ఫోన్ కాల్ ఇన్ మూమెంట్. సో ఈ 3 జాగ్రత్తలు మీరు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకున్నట్టయితే యూ కెన్ కంప్లీట్లీ రివర్స్ యువర్ డయాబెటీస్. వీటితో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడం కానీ, స్పోర్ట్ ఆడడం కానీ అలా చేసినట్టయితే మీకు ఆ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. మేక్ షూర్ యూ ఫాలో ఏ ప్రాపర్ స్లీప్ హైజీన్ టు గెట్ ఎ ప్రాపర్ స్లీప్ టు రివర్స్ యువర్ డయాబెటీస్. ఈ 4 జాగ్రత్తలు కనుక మనకి తీసుకున్నట్టయితే మనం కంప్లీట్ డయాబెటీస్ రివర్సల్ చేయొచ్చు. ప్రీ డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేసి ఒక 10 to 15 years వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. So if you want to reverse your diabetes, or you want to reverse your pre-diabetes or not become diabetic patients, please visit us at Owners Robotics Hospital, Champapet. We have a diabetes reversal program where we provide you free diet charts, lifestyle advices, stress management and sleep management materials so that you can reverse your diabetes with your own control. Please do follow Owners Robotics Hospital for further updates. Thank you.